ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. అగ్రిగోల్డ్ బాధితులకు ఇటీవల కొంత ఊరట లభించింది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ పోరాటాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు స్వల్ప ఊరట కలిగించింది. ఆ క్రమంలో బాధితులకు చెల్లింపులు జరిగే విధంగా ఇటీవల 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అగ్రిగోల్డ్ పోరాట ఫలితంగా బాధితుల ఏదైతే న్యాయం జరిగిందో ఆ న్యాయానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా బాధితులకు చెల్లింపులు జరిగే అంశాల గురించి వివరించేందుకు అగ్రిగోల్డ్ బాధితుల కస్టమర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో స్వల్పకాలం పాటు ముఖాముఖిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్ ముప్పాళ్ళ గారు నమస్కారం. సార్ అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని అల్పు ఎరగకుండా ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొంత విజయం సాధించారు. ఆ క్రమంలో ఇటీవల 250 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. జీవో జారీ చేసిన విధానం, అదేవిధంగా ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు స్వల్పంగా అయినా జరిగే న్యాయం సంబంధించి అంశాలు సోషల్ మీడియా ప్రేక్షకులు వివరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దీంట్లో నుండి ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 4 సంవత్సరాల నుండి సాగించిన పోరాటం ఒక చారిత్రక విజయానికి దారితీస్తుంది. అంటే ఇది 10,000 రూపాయల లోపు ఉన్నటువంటి డిపాజిట్ దారులకు చెల్లించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లను అడ్వాన్స్గా ఇవ్వడం అనేటువంటిది మన దేశ చరిత్రలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. 10,000 రూపాయలు కూడా ఇలాంటి ప్రైవేటు సంస్థల ఆర్థిక కుంభకోణాలకు సంబంధించి నష్టపోయినటువంటి వారికి రిలీఫ్ ఇచ్చేటువంటి క్రమంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా రూపాయి ఇవ్వలేం. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. దీన్ని చిట్ ఫండ్ కంపెనీ వాడికి, చేపలు కొట్టేవాడికి, ఎరువులు కొట్టేవాడికి, లేదు మన కేశవరెడ్డి స్కూల్ లాంటి వాడికి, ఇలాంటి దుర్మార్గులు చేసిన మోసాలకి బలైనటువంటి వాళ్ళు బాధితులే. బట్ ఆ బాధితులకి, ప్రభుత్వానికి, చట్టానికి, నేరస్తులైన సంస్థకి ఇలా చెల్లించేటువంటి దానికి స్కోప్ లేదు చట్టంలో. ఆలోచిస్తే పబ్లిక్ మనీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ దశలో 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ద్వారా ఆమోదించి జీవో నెంబర్ 31 ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయటం అనేది అనేక మంది ఇలాంటి అంశాలలో అనుభవం కలిగినటువంటి చార్టెడ్ అకౌంట్స్ కానీ, కంపెనీ సెక్రటరీస్ కానీ, లేదా ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ ఆర్థిక నిపుణులు కానీ అంచనా వేయలేని అంశం అన్నమాట. రాజకీయ పార్టీలు కూడా కోర్టులో ఉండగా మీరు ఎలా సాధిస్తారు, ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు వేశారు. కానీ మనకు ఒక పౌరుషం కలిగిన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా మనకు ఎదురైన లక్షల మంది జనబాహుళ్యానికి సంబంధించిన సమస్యని చూస్తూ మనకు సంబంధించింది కాదని గాలి కుదిరేయటం అంటే అది మన బాధ్యతను మనం నెరవేర్చినట్టుగా ఉండదు. అందుకనే టేకప్ చేసాం.
4 ఏళ్ళు విలువైన కాలాన్ని మన రాష్ట్రంలో 19.52 లక్షల మంది, ఇతర రాష్ట్రాల్లో 12 లక్షల మంది, మొత్తం 32 లక్షల మంది డిపాజిట్దారులు ఎవరైతే బాండ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది పెద్ద ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. ఏదైతే చెల్లింపులు 10,000 చెల్లింపులు జరుగుతున్నాయి కదా, ఆ చెల్లింపులు మన రాష్ట్రంలో బాధితులు పరిమితమైతే వేరే రాష్ట్రంలో ఉన్న 10,000 లోపు డిపాజిట్ పదార్థం ఇది మన రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే ఇది మన స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ నిధిని అడ్వాన్స్ చేసింది. మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేకించి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఇది కూడా ఎందుకు అదే గవర్నమెంట్కి అంత తేలిక ప్రేమతో చేసిందే కాదు. మన పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే తన రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. ఇది అలాంటి ఒక కీలకమైన జటిలమైన సమస్యగా ప్రభుత్వం భావించాల్సిన. గతంలో మీరు కూడా ప్రభుత్వానికి చాలా గట్టిగానే హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం జరగని పక్షంలో రాబోయే ఎన్నికల్లో అసలు ప్రభుత్వానికి అసలు నామరూపాలు లేకుండా చేస్తామన్న ఇది కూడా మీరు చేశారు. ఈ పోరాటం ఏదైతే కొనసాగుతూ వచ్చారో ఆ పోరాటంలో ఎటువంటి అనుభవాల్ని మీరు చవి చూశారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న షరీఫ్ గారు. ఒక భిన్నమైనటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రాంతీయ ఎన్నో అసమానతల మధ్య ఉన్నటువంటి మనుషులు వాళ్ళందరూ అగ్రిగోల్డ్ కంపెనీలో ఏజెంట్గా, కస్టమర్లుగా జాయిన్ అయ్యారు. మా మొదటి చివరి విజయం కూడా వీళ్ళందరినీ ఐక్యంగా ఉంచడంలోనే నా ఈ సక్సెస్ వెనుకున్న రహస్యం. ఈ కోఆర్డినేషన్లో మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనని వాళ్ళ మీద రుద్దేకంగా వాళ్ళందరి అభిప్రాయాల మేరకు మన మూమెంట్ నడపడం అనేటువంటి ఆ సమిష్టి తత్వం ఈ విజయానికి దారితీస్తుంది. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని కొన్ని పార్టీలు హైజాక్ చేసే ప్రయత్నం కూడా చేశాయి. ఆ హైజాక్ చేసే క్రమాన్ని కూడా ఎలా అడ్డుకున్నారు మీరు? ప్రధానంగా వైసీపీ వారికేమో కంపెనీతో మంచి అనుబంధం ఉంది. మా ముఖ్య నాయకత్వం వెళ్ళి దాదాపు 14 సార్లు అఫీషియల్గా, ఇంకో 10-15 సార్లు అన్అఫీషియల్గా స్థానిక నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు 20-25 సార్లు వెళ్ళిన చోటల్లో కలిశారు. ఇందులో సిబిఐకి ఇవ్వటం అనే దానికి కస్టమర్లు అందరూ వ్యతిరేకం. సిబిఐకి ఇస్తే కలెక్ట్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎలా పోయినాయి, ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకులు పోయినాయి, ఎక్కడ దాచిపెట్టారో తెలియచ్చు. కానీ ఈరోజు వస్తాడు కదా, అందుకని కస్టమర్కి ఇచ్చి తర్వాత అంతా ఎంక్వైరీ చేసుకోమన్నాం మనం. కానీ వైసీపీ ఆది నుండి దీన్ని సిబిఐకి ఇవ్వాలి అనేది. కానీ సిబిఐకి ఇస్తే సమస్య తేలదు. ఇవ్వడానికి మనం వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, కానీ బాధితులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కంపెనీ యాజమాన్యంతో బెయిల్ తీసుకుంటుంది, చక్కగా బయట తెలుస్తుంది. ఈ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ బయట రాజకీయాలు చెలాయిస్తున్నారు కదా, ఇది కూడా అట్టాగా అయ్యి ఉండేది. ఈ స్థితిలో సిబిఐకి వాళ్ళు సిద్ధంగా లేరు, కర్ణాటక వాళ్ళు రాసిన, మన కస్టమర్లు సిద్ధంగా లేరు. మూడోది అది సాధ్యం కాదు అనుకున్నాక ఈ భాషల కమిటీ అని ఒక పేరు పెట్టి వాళ్ళకి బాధ్యులకు డబ్బులు జరగకపోయినా లాభమే, ఆక్షన్లు జరగకపోయినా లాభమే,
ఆక్షన్లు జరగకపోతేనేమో కంపెనీకి వీళ్ళు ఫ్యామిలీ సర్కిల్, డబ్బులు ఇవ్వకపోతేనేమో చంద్రబాబు ఇవ్వలేదు కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పడానికి అలా అడ్వాంటేజ్ లింక్. ఎటు చూసినా లాభం కాబట్టి వాళ్ళు పెద్ద ప్రయత్నం చేశారు. అందులో నిజాయితీ లేదు. మనకేమో కస్టమర్లకు న్యాయం చేయటమే మన సింగిల్ ఎజెండా. ఇందులో ఓట్లు పాట్లు మనకు లేవు. ఆ ప్రజల చైతన్యానికి వచ్చి రేపు సిపిఐ పార్టీ మమ్మల్ని ఇంతగా కాపాడింది, మమ్మల్ని వేల సంఖ్యలో చనిపోకుండా నిలబెట్టింది, మరి వేల మంది ఊళ్ళో పెట్టిపోకుండా కాపాడింది అని ఆ నమ్మిక కుదిరితే రాజకీయంగా వాళ్ళు మన పార్టీలో రావచ్చు, ఏ పార్టీలోకైనా పోవచ్చు. అది వాళ్ళ స్వేచ్ఛ. ముప్పాడు గారు, ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఏదైతే ఉద్యమాన్ని నడిపే క్రమంలో మీరు పలు సందర్భాల్లో ధర్నాలు ప్రకటించారు, అదే విధంగా ఆందోళన చేశారు, ఏకంగా అసెంబ్లీ ముట్టడిని కూడా చేశారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా కానీ మీరు బుర్ఖాలు వేసుకొని పోయి హాజరైన విషయం పత్రికల్లో చూసే వరకు కూడా ఎవరికి తెలియని ఇదే. బాధితులు ఏదైతే ఉద్యమాన్ని నడిపిన తీరుని వాడు ఎలా ఫీల్ అవుతున్నారు బాధితులు? ఒక 2 పార్టీలకు సంబంధించి బీజేపీ పార్టీ వారు కూడా దీన్ని బదనాం చేయాలని ఎప్పుడూ లేని వాళ్ళు అమిత్ షా గారి ఆదేశం మేరకి కంపెనీకి అనుకూలంగా ఈ ప్రాపర్టీస్ తిరిగి కంపెనీకి అప్పచెప్పాలి అనేటువంటి పరోక్షంగా ఒక ఎజెండా పెట్టుకొని వైసీపీ దళాలను వాళ్ళు కూడా పెట్టుకున్నారు చేశారు. ఇందులో ఎవరు బాధ్యతలు దాన్ని అంగీకరించలేదు. ఏదైనా పర్టికులర్ పార్టీకి సంబంధించిన విపరీతమైన పిచ్చుండి నా డబ్బులు పోయినా పర్లేదు, బాధితులు డబ్బులు రాకపోయినా పర్లేదు అనేటువంటి 100 కోటికి ఎక్కడన్నా ఒకలాగా ఉంటారు. వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ 100 పాళ్ళు సంతృప్తిగా ఇలాంటి నాయకత్వం మాకు దొరకడం ఒక అదృష్టంగా, అలాంటి ప్రేమ అభిమానం వాళ్ళ హృదయాల్లో ఇవాళ మా నాయకత్వానికి బలమైన స్థానం ఉంది. ఆ మేరకి బాధితులందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఈ 10,000 ఉన్న వాళ్ళకి రేపు పేమెంట్ ఎలా జరుగుతుంది అనేది 250 కోట్లు ఏదైతే మంజూరు చేశారో ఈ డిస్ట్రిక్ట్ జిల్లా న్యాయ సేవా సమితి అనే జడ్జి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కోర్టు డైరెక్షన్లో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. హైకోర్టు వాళ్ళని అంతకుముందు గవర్నమెంట్ చేసింది వెరిఫికేషన్, మళ్ళీ ఒకసారి వాళ్ళు వెరిఫై చేయమంది. దానికి రేపు 20వ తారీఖు లోపు వెరిఫై చేయాలి. యాక్చువల్గా 27 నాటికి డబ్బులు ఇవ్వాలి. ఒక వారం అటు ఇటు. ఇక ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఏది కూడా డబ్బు పంపిణీని ఆపలేదు, అడ్డం రాదు. అందుకని ఇప్పుడే మేము ఏడీజీ అమిత్ గార్గ్ సిఐడి అధికారిని కలిసి వస్తున్నాం. నేను చంద్రశేఖర్. జిల్లాకి ఒకే చోట లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రంలోనే పెడతాము అని చెప్పారు. మీరు నియోజకవర్గ స్థాయిలో పెట్టండి అని మనవాడు. ఇది ప్రభుత్వానికి కూడా చెప్తాం ఏమాట. లీగల్ సెల్ అథారిటీ అంటే జడ్జి గారు అన్ని చోట్ల పోడు. ఓ డైరెక్షన్ తీసుకొని పోలీసులో సిఐడినో రెవెన్యూనో ఓ డిపార్ట్మెంట్కి ఇది అటాచ్ చేసి చేపిస్తారు. అందుకని నియోజకవర్గ స్థాయిలో కౌంటర్లు పెట్టి చేస్తే వచ్చేది. నువ్వు 2 రోజులు నియోజకవర్గం 2 రోజులు నియోజకవర్గం 2 రోజులు ఒక్కో నియోజకవర్గం 2 రోజులు పెట్టి 3 రోజులు పెట్టి ఆ కస్టమర్ల సంఖ్యను బట్టి నియోజకవర్గాల వారీగా విడగొట్టి పంపిస్తే కస్టమర్లు జిల్లా సెంటర్కి వచ్చి తిండి తిప్పులు ఛార్జీలు నిద్ర ఇటువంటి బాధలు లేకుండా ఉంటుంది. అది చేయమని నేను సిఐడి డిపార్ట్మెంట్ని కోరించాను. రేపు సతీష్ చంద్ర గారు కుటుంబరావు గారిని కూడా రేపు కోరుతాం. ఇది
ఒళ్ళు బద్ధకంతో చేయకూడదు. ఏదో నా చేతిలో ఉంది నేను చెప్పిందే లెక్కనుకునే బతుకు కాకుండా సిఐడి కూడా ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ రకంగా నియోజకవర్గ స్థాయిలో పెడితే కస్టమర్కి తేలిగ్గా ఉంటుంది. ముప్పన్న గారు, చివరిలో ఏదైతే 10,000 లోపు మదుపరులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా 250 కోట్లు జరిగినాయి. వీటికంటే ఎక్కువగా కూడా డబ్బులు డిపాజిట్ చేసి ఉన్నారు. అదేవిధంగా మీరు 1150 కోట్లు మీరు డిమాండ్ చేస్తున్నారు అసోసియేషన్ నాయకులుగా. దాని పూర్వపరాలు ఎలా ఉన్నాయి? ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఎలా ఉంది? మన రాష్ట్రానికి సంబంధించి 3,965 కోట్లు మన స్టేట్లో ఉన్న బాధితులకు ఇవ్వాలి. ఈ 3,965 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్వాన్స్ చేయమని, చేతులు ఎత్తేసిందో చేయలేమని. 1,180 కోట్లు ఇస్తే 20,000 రూపాయల లోపు ఉన్నటువంటి 13 లక్షల మంది క్లియర్ అవుతుంది. అది రెండో పాయింట్గా దాన్ని డిమాండ్ చేశాం. గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఈ 250 కోట్లు ఇచ్చి 10,000 లోపు వాళ్ళకి ఇస్తారు. సైమల్టేనియస్గా జిల్లా కలెక్టర్ చైర్మన్ ఉండే కమిటీలు ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఎప్పటికప్పుడు ఆక్షన్ ప్రాసెస్ చేస్తుంది. అలా వచ్చిన డబ్బుని మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాధితులు కూడా మళ్ళీ కంటిన్యూషన్లో పంపిణీ చేస్తారు. 20,000 కాదు, 1,00,000, 10 లక్షలు, కోటి వరకు కూడా ఆ పేరు కూడా దాచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చివరి కస్టమర్కి చివరి రూపాయి అందించేరాక ఈ అసోసియేషన్ వాళ్ళ పక్షాన నిలబడుతుంది. అవసరమైతే మళ్ళీ కూడా ప్రభుత్వాల మీద ఈ కస్టమర్ల తరఫున ఉద్యమించి వీరికి న్యాయం చేసే దానికోసం మనం ఖచ్చితంగా ప్రభుత్వంతో రాయబారాలు చేస్తాము, రిప్రజెంటేషన్లు ఇస్తాము. అవసరమైతే దెబ్బలాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఆ మేరకి అగ్రిగోల్డ్ బాధితులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా సంతృప్తిగా ఉన్నారు. సరే, ఆశ కొద్దీ నాకు కూడా వస్తే బాగుండు, 1,00,000 ఎందుకు ఇవ్వకూడదు, ఈయన ఇస్తారన్నాడు కదా అంటే రాజకీయాలు జోడించి చూస్తే ఐక్యత ఉండదు. ఇలాంటి విషయంలో సహజంగానే పెద్ద పార్టీలు టీడీపీ, వైసీపీ, ఓ 30% టీడీపీకి, ఓ 30% వైసీపీకి బాధితులు ఉంటారు. మిగిలిన 40% ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. మనం ఈ పార్టీలో ఆ పార్టీలో నిర్దేశించుకుంటే రెండో పార్టీలు ఈ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఇంటి మీదకి వెళ్తాడు. రాజకీయాల కోసం ఉంటే ముందు మా డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళంటాడు. అలా కాకుండా చాలా బ్యాలెన్స్ బాధ్యతాయుతంగా ఒక ఆర్థిక నేరస్తులైనటువంటి కంపెనీ యాజమాన్యాన్ని జైల్లో పెట్టించి బాధితులకు న్యాయం చేకూర్చడంలో మేము ఒక గణనీయమైనటువంటి విజయాన్ని ఈ 250 కోట్లు ప్రభుత్వం మెడలు వచ్చని చెప్పారు. ఇప్పుడు బాధ్యతల్లో బాగా ఆత్మవిశ్వాసం పెరిగి ఉండి ఆత్మహత్య తగ్గే అవకాశం ఉందా? నిజం చెప్పాలంటే ఇటీవల చనిపోయే వాళ్ళు అగ్రిగోల్డ్ కారణంగా చనిపోయేవాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా తెలిసి తెలియక ఉంటే మన రాష్ట్ర నాయకులందరూ ఫోన్ కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సలహా సమాచారం ధైర్యం ఇస్తున్నారు. నేచురల్గా తగ్గిపోతుంది. ఇప్పుడు చనిపోయేది ఎవరైనా ఉంటే ఈ డబ్బు కోసం ఎవరు కారు, ఇతర కారణాలు. మొత్తం మీద మంచి ఆత్మవిశ్వాసం పెరిగింది, మనోధైర్యం వాళ్ళలో బాగా బలపడినట్టు పెరిగింది. మాకు కూడా ఈ 2 రోజులు నిరాహార దీక్ష చేసిన, అంతకుముందు 7 రోజులు మా వాళ్ళు చేసిన ఈ విజయోత్సవంతో ముగింపు జరగడం అనేది రాష్ట్రంలో చిన్న విషయం కాదు కదా. పెరల్స్ ఉంది, సహారా ఉంది, ఇంకేంటి ఇటువంటి బతుకప్పుడు అక్షయ గోళ్ళు, అభయ గోళ్ళు, విశ్వాస్ గోళ్ళు, బొమ్మరిల్లు,
ఈ వివిఆర్ హౌసింగ్, కేఎంజీ ల్యాండ్ డెవలపర్స్, ఇవి ఎన్నున్నాయో చెప్పలేము. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు, సార్ మాకు కూడా మేము గైడ్ చేయాలి అని చెప్పి. ఈ నెలాఖరులో రాష్ట్రంలో ఆర్థిక నేరాలతో ఇబ్బందులు పడుతున్న పలు సమస్యల బాధితులందరినీ కూడా ఒక చోట చేర్చి అసలు ఈ బాధితులు భవిష్యత్తులో ఇలాంటి కంపెనీల మోసానికి బలి కాకుండా ఉండే అవేర్నెస్ పబ్లిక్లో తీసుకురావడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తాం. ముప్పాళ్ళ గారికి ధన్యవాదాలు. అగ్రిగోల్డ్ బాధితుల న్యాయం జరిగే విషయంలో చేసిన పోరాటం గురించి ముప్పాళ్ళ గారు సవివరంగా వివరించారు. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక నేరాల్లో చిక్కుకొని దిక్కు మొక్కు లేని బాధను అనుభవిస్తున్న బాధితుల పక్షం కూడా మేము నిలబడతామని, ఎందరైతే ఆర్థిక నేరాల బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని ముప్పాళ్ళ గారు చెప్పారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులు ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదని, వాళ్ళకి ప్రతి పైసా అందే విధంగా ఏ స్థాయిలో మదుపర్లైనా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి ముప్పాళ్ళ గారు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.